మొన్న మున్నూరు కాపు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటి నుండి కూడా మున్నూరు కాపు సంఘంలో వర్గ విభేదాలు పొడచూపుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ 7,05,00,000 రూపాయలతోటి శంకుస్థాపన చేశాము, మేమే అభివృద్ధి చేశామని చెప్పి కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పినటువంటి తరుణంలో దానికి సంబంధించి మేము గతంలోనే అభివృద్ధి చేస్తున్నామని గతంలోనే అభివృద్ధికి బాటలు వేశామన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. 5,50,00,000 రూపాయలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే మేము ఏర్పాటు చేశాము, నిధులు కూడా విడుదలైన దానికి సంబంధించినటువంటి జీవో కాపీ కూడా వచ్చిందన్నటువంటి ఆలోచనలు కూడా బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నేతలు కూడా చెప్తున్నారు. మున్నూరు కాపు సంఘానికి సంబంధించి కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, అంటే మున్నూరు కాపు సంఘమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘానికి కూడా ఒక భవన నిర్మాణం 1,000 కోట్లతోటి ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ మున్నూరు సంఘం కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడేందుకు మున్నూరు కాపు సంఘం వరంగల్ నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ మున్నూరు కాపు సంఘానికి సంబంధించి హనుమకొండ వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ మధు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అన్న, మీరు గతంలో ఇక్కడ మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు అంటున్నారు. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ 7,05,00,000 రూపాయలు తోటి అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు మారినా కానీ ఎవరు కూడా నిధులు తీసుకోలేదు, మేమే తీసుకొచ్చామని చెప్పి చెప్పారు. మీరేమంటున్నారు? మీరు ప్రెస్ మీట్ ఉద్దేశం పెట్టడంలో ఉద్దేశం ఏంటి? గత 60 సంవత్సరాల నుండి కూడా సమైక్య రాష్ట్రంలో ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఏ సంపన్న కులాలకు కూడా ఒక భవనం కేటాయించిన పాపనబు లేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల క్రితం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఎన్నో అన్ని కులాలకు కానీ మతాలకు కూడా బిల్డింగ్లకు శాంక్షన్ చేసి స్థలాలు కేటాయించి వారికి నిధులు కేటాయించడం జరిగింది. దాని ఫలితంగానే 40 సంవత్సరాల కలైనటువంటి మున్నూరు కాపు భవనాన్ని వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు భవనం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దాసరి వినయ్ భాస్కర్ గారు ముఖ్యమంత్రి గారిని ఆనాటి కేసీఆర్ గారిని ఒప్పించి 5,50,00,000 నిధులు తీసుకొచ్చినట్టు జీవో కాపీ తీసుకొచ్చినాం. మీకు కావాలంటే లైవ్గా జీవో చూడండి. అలాగే దాని అనుమతుల కోసం అది కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆ స్థలంలో రోడ్డు పోతూ ఉండే అయినా దానివల్ల టెక్నికల్ ప్రాబ్లం పడి లేట్ అవుతూ ఉంటాయని చెప్పి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారిని ఒప్పించి మెప్పించి ఆ రోడ్ని డిలీషన్ చేయించి ఆ మాస్టర్ ప్లాన్ కూడా రోడ్డు డిలీట్ చేయించి దానికోసం అయ్యే ఖర్చు పర్మిషన్కి సుమారు 75 లక్షలు కట్టాలి మనం. దానికి ఆయన మెప్పించి బదిలాడి దాన్ని 15 లక్షలు కుదించడం జరిగింది. దాని జీవో కాపీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఇవి జీవో కాపీలు అయితే అబద్ధం కాదు కదండి, చూడండి జీవో కాపీలు ఉన్నాయి. అలాగే మా కేటీఆర్ గారు వరంగల్ పర్యటనలో ఆ రోజు మున్నూరు కాపు భవనాన్ని శంకుస్థాపన చేసింది. ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేసుడు ఏంటండి? మీరు కాకపోతే ఎక్స్ట్రా నిధులు ఏమన్నా కోటిన్నర తెచ్చుకుంటే మీరు మేము తెచ్చినాం, గత ప్రభుత్వం 5 కోట్లు ఇచ్చింది, మేము ఇంకో అదనంగా ఇంకో కోటి తెచ్చినాం అని చెప్పి స్వాగతిస్తాం. అంతేగాని మొత్తం మేము వచ్చిన 6 నెలలనే అన్ని మేమే చేసినట్టు అంటే అది వారి ఆశ్వాసమే ఉంది. అందరు జనాలు కూడా కుల బాంధవులు అందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ దాదాపు 7,05,00,000 రూపాయలని ఈ ప్రభుత్వం చెప్పిందని చెప్పంటారు. కానీ అంతకుముందే 5.5 కోట్లు కూడా వెచ్చించినటువంటి నేపథ్యంలో అవి చెప్పకుండా ఇంకా 2 కోట్ల ఎక్స్ట్రా తెచ్చినామనే చెప్పాలి తప్ప మొత్తం ఏమే చేశానని చెప్పడం కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పంటున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ భవన నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ అంటే అనుమతులకు సంబంధించి కూడా 70 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కు కట్టాల్సినటువంటి నిధుల్ని దాన్ని ఎగ్జామ్షన్ చేసి 15 లక్షలకు కుదించడంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే అనేక రగడ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మున్నూరు కాపుకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించడం లేదన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ కొండ సురేఖతో పాటు రాష్ట్ర నాయకులు మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడము, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు మాత్రమే పాల్గొన్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చెప్తున్నారు. ఒక ప్రోటోకాల్ పాటించడం లేదన్నటువంటి ఒక సూచనల నేపథ్యంలో ఇక్కడ నీలం రాజ్ కిరణ్ గారు, అసలు రాజ్ కిషోర్ గారు ఇప్పటి వరకు ఒక ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి మీరు అంటున్నారు. మరి అసలు ఎందుకు రావడం లేదు? మీ అంతర్గత విభేదాలకు కారణం ఏంటి? అసలు మున్నూరు కాపు సంఘం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వైపు ఇట్లా కొంతమంది ఇట్లా జరుగుతున్నారని చెప్పి అంటున్నారు. అసలు అధ్యక్షుడు ఇంతవరకు తెర మీద కూడా రానటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతుంది మున్నూరు కాపు సంఘంలో? ఎందుకు ఈ వర్గ విభేదాలు వస్తున్నాయి? పార్టీ పరంగా ఎందుకు విడిపోతున్నారు? మీకు అసలు విషయం చెప్పాలంటే ఈ మున్నూరు కాపు సంఘం ఏదైతే ఉందో అది ఆనాటి ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సోదరుల కళ. అసలు దాని వెనుక ఉన్న అంతరార్థం ఏందో ఈరోజు నేను మీకు వివరిస్తాను. గ్రామాలలో నుంచి పల్లెలలో నుంచి చాలామంది పిల్లలు పట్టణానికి చదువుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది ఆర్థికంగా ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఉండరు.
సామాజిక వర్గంలో చాలామంది ఆర్థికంగా కలిగి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయంతో, ప్రభుత్వ సహాయంతో కులం, ప్రతి కులానికి ఎక్కడికి పోయినా భవన్లు ఉన్నాయి, వాళ్ళకి హాస్టళ్ళు ఉన్నాయి చదువుకునే విద్యార్థుల కోసం. ఇంత పెద్ద సామాజిక వర్గం అయి ఉండి మన కులానికి లేకపోవడం ఏంది అని చెప్పి పెద్దలందరూ, కుల బాంధవులు అందరూ కూర్చొని ఆలోచన చేసి ఇక్కడ అది కట్టాలి, కింద కుల సంఘానికి హాల్ పెట్టాలి, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక లైన్ పెట్టాలి, ఇంకో 2-3 అంతస్తుల లోపల హాస్టల్ కట్టి మన పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వాలి, ఫ్రీ ఉండడానికి భోజన సదుపాయాలతోని పేద విద్యార్థులను ఇక్కడ మనం ఉంచుకొని మన పిల్లలను చదివించుకోవాలనే గొప్ప సదుద్దేశంతో ప్రారంభం కాబడింది ఆనాటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ కుల సంఘం. దానికి కాంగ్రెస్ ఇప్పుడు 2014 వరకు అధికారంలో ఉన్నది ఎవరయ్యా? ఈ పుణ్యాత్ములే కదా, వీళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. 2004 నుంచి 2014 10 ఏళ్ళు ఏలబెట్టింది వీళ్ళే కదా. అప్పుడు రూపాయి ఇచ్చిల్లా వీళ్ళ ముఖానికి? వీళ్ళు ఇస్తే ఆనాడు మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఆనాడు వైఎస్ హయాంలో ఉన్న కొండా సురేఖ చేయకపోయిందా? కొండమురళి చేయకపోయిందా? ఆయన ట్రై చేసిండు, కానీ వీళ్ళు పుల్లలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. వరంగల్ తూర్పు టీఆర్ఎస్, అక్కడ మునూరు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందని పెద్దలు కేసీఆర్ గారు అక్కడ పంపిళ్ళు, వాళ్ళు అక్కడ గెలిచిళ్ళు. గెలవగానే కేసీఆర్ గారి దగ్గర వీళ్ళు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చిళ్ళు. కానీ కలెక్టర్ ఉన్న ఇతర అధికారులు ఉండి ఇక్కడ రోడ్డు ఉందండి, గవర్నమెంట్ నిధులతో దీన్ని మేము కట్టలేము, మేము పరిపాలనా అనుమతులు ఇవ్వలేము, దయచేసి మా మీద ప్రెజర్ చేయొద్దంటే ఆనాడు అది వాయిదా పడ్డది. ఫస్ట్ టైం నిధులు కేటాయించింది టీఆర్ఎస్ పార్టీ, తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా మురళి, కొండా సురేఖ గారు. తర్వాత 2018లో టెక్నికల్గా వినయన్న ప్రాంతానికి వస్తుంది, అది టెక్నికల్గా నియోజకవర్గం పరిధి చూసుకుంటే. ఆయన ఏం చేసిండు 2021, ఇప్పుడు గాలి మాటలు నీటి మీద దెబ్బలు మేము కొడతలేము. ఇక్కడ చూడులిగో మీకు బాజాప్తు చెప్తాను, 2022లో పర్మిషన్ కోసం అప్లై చేసింది, దానిలో ఫీజు తగ్గేయమని కేటీఆర్ గారిని బతిలాడింది, ఇది అంతున్నది. తర్వాత శాంక్షనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్పి ఆనాటి శాసనసభ్యుడు వరంగల్ తూర్పు నుంచి పడమర నుంచి 2 మున్నూరు కాపులు ఈ నగరాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టించిళ్ళు, పోటీపడి అభివృద్ధి చేసిళ్ళు. వాళ్ళు చేసిన పనిని నువ్వు చేసినా అని చెప్పుకోవడం ఎంతసేపు కరెక్టు? కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేసిండు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్లనే పెట్టిండు, అది మంచి కార్యక్రమం, నేను చేయలేదు, అదే పేరు ఉంచుల్లి, నేను మార్చా అన్నాడు. గంత మహోన్నతంగా ఉండాలి నాయకుల లక్షణం అంటే. వచ్చి అధికారం ఉన్నదని ఫౌండేషన్ స్టోన్స్ వీకేసి కొత్త స్టోన్ వేసుకొని పాత జీవోలను రద్దు చేసి కొత్త జీవోలు ఇచ్చి అంత మేమే చేసినాం, మా ఇష్టమే అంటే రేపు పొద్దుగాలి హన్మకొండ పట్టణాన్ని ఇన్నే కట్టినా అంటాడు. అయ్యింది నాకు అర్థమవుతలేదు ఈయన ఆలోచన. అరే నువ్వు కాక ఎమ్మెల్యే అయినావా, కింది స్థాయి నుంచి వచ్చినావు, కష్టపడి వచ్చినావు, 4 మంచి పనులు చేయి. మంది చేసిన పని నా పని అని ఎందుకు చెప్పుకుంటాను? చలో ఇగో 5.5 కోట్లు వినయ్ భాస్కర్ గారు తీసుకొచ్చిళ్ళు, నువ్వు 1.5 కోటి తీసుకొచ్చినావు, నీ 1.5 కోటి స్టోన్ వేసుకో, ఎవడొద్దంటాడు? ఒకవేళ వేసినా కూడా అది ఒక రోడ్డో మోరో వేరే బిల్డింగో కాదు, ఒక కులానికి సంబంధించిన బిల్డింగు. ఆ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా కూడా నువ్వు పిలవాల్సింది. రాజ్యసభ ప్రోటోకాల్ ఎంత పెద్దది, మంత్రి ప్రోటోకాల్ ఎంత పెద్దది, 3 జిల్లాల నుంచి ఎన్నిక కాబడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎంత పెద్దది. ఈ ప్రోటోకాల్లన్నీ నీకంటే పెద్దవి సుమా, మర్చిపోయినట్టున్నావు నువ్వు. గుర్తుపెట్టుకో, వాళ్ళు మా సామాజిక వర్గ నేతలు. నువ్వు ఒక రెడ్డి కుల అహంకారం ప్రదర్శించినావు, అక్కడ మా కుల బాంధవులను అవమానించినావు, మా కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టసభల్లో ఉన్న వ్యక్తులను అవమానించినావు. అందులో నీ పార్టీ వాళ్ళే 2 ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అది మా ఆవేదన అంతా. ఓకే, ఇక్కడ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మున్నూరు కాపు సంఘానికి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ప్రతి కుల సంఘానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రతి కుల సంఘానికి భవన నిర్మాణాలకు కూడా 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మున్నూరు కాపు సంఘానికి కూడా 40 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా కూడా ఇక్కడ 5.5 కోట్లు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుండి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చే మేమే శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉండేదన్నటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఉన్నారు. అలాగే మంత్రి గారు కొండా సురేఖ గారు కూడా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి అలాగే మంత్రి పదవిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రోటోకాల్ అంటే కుల బాంధవులను కూడా పిలవకుండా ఒక కులాన్ని అవమానించారు, కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవమానించారు. తనే మిగిలిన వాళ్ళ అనుచరులను పట్టుకొని మాత్రమే ఇక్కడ శంకుస్థాపన చేయడాన్ని కూడా మున్నూరు కాపు కులస్తులను మాత్రం అవమానించడమే అన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన, ఆక్రోశం
ఆక్రోశం వీళ్లలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా సరే మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా హనుమకొండకు వచ్చి కూడా వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి విషయాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కుల వ్యవస్థలో ఒక ఆలోచనలు చేస్తున్నప్పుడు కుల సమన్వయం చేసే విధంగా ఉండాలి తప్ప దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యవస్థ నడవకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే ఒక సూచనలు కూడా మున్నూరు కాపు సంఘం వ్యక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.